వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు బాగా వర్షం కురిసింది. ఆ వర్షం చూసి రైతు కళ్ళల్లో ఆనందం కనిపించింది. రైతు తన భూమిని సాగు చేయడానికి ఎద్దులతో పొలానికి వెళ్ళాడు. రైతు తన పొలం దగ్గరకు వెళ్ళి మొదటిగా నేల తల్లికి నమస్కారం చేసి తన ఎద్దులకు నాగలి కట్టి పొలం దున్నడం ప్రారంభిస్తాడు. ఆ దున్నిన నేలలో విత్తనాలు జల్లుతాడు. ఆ విత్తనాలు మొలకెత్తడానికి రాత్రి పగలు రైతు ఎదురు చూస్తూ ఉంటాడు. తన పొలంలో మొలకెత్తిన మొలకలను చూసి రైతు సంతోషిస్తాడు. ఆ మొక్కలకు నీరు పెట్టి ఎలాంటి ఎరువులను వేసి ఎలాంటి పురుగు తగలకుండా మందులను కొట్టి పొలాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. పొలంలో మొలకెత్తిన కలుపు మొక్కలను తీసివేస్తాడు. ఒకరోజు అర్ధరాత్రి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు, రైతు గుండెల్లో గుబులు. పరుగు పరుగున పొలం దగ్గరికి వెళ్ళి వర్షం పడకూడదు అని నేల తల్లికి ప్రార్థించాడు. అక్కడే రాత్రంతా ఉండి నిద్రపోయాడు. ఉదయం అయ్యింది. రైతు వరి పంటను కోస్తాడు. రైతు కోసిన వరి పంటలో నుంచి వడ్లను తీస్తాడు. ఆ వడ్లలో ఉన్న తాలు చెత్తను వేరు చేస్తాడు. రైతు ఆ వడ్లను ఒక రాశిగా పోస్తాడు. రైతు ఆ ధాన్యాన్ని సంచులలో నింపుతాడు. రైతు ఆ ధాన్యాన్ని ఇంటికి తీసుకువెళ్తాడు. భోగి రోజు ఇంట్లో ఉన్న పాత వస్తువులను కట్టెలను వేసి భోగి మంటలు వేసుకుంటారు. సంక్రాంతి పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పిల్లలకు రేగి పండ్లు పూలను తలపై పోస్తారు. ఈరోజు కొత్త కుండల్లో కొత్త బియ్యం కొత్త బెల్లంతో పొంగలి వంటకం చాలా ప్రత్యేకమైనది. రకరకాల పిండి వంటకాలు చేసుకుని కుటుంబంలోని సభ్యులు బంధువులు ఆనందంగా పండుగను జరుపుకుంటారు.
కనుమ రోజు పశువులను శుభ్రంగా కడిగి అలంకరించి పశువులను పూజిస్తారు. ఇప్పటి వరకు ఈ ప్రదర్శనను మాటల రూపంలో చూసాం కదా, ఇదే ప్రదర్శనను ఒక నృత్యం రూపంలో చూద్దామా?